బ్యాక్ టు న్యూస్. మాంసం ప్రియులకు షాక్ ఇచ్చేలా రాష్ట్ర చికెన్ షాపుల యజమానుల సంఘం కీలక డెసిషన్ తీసుకుంది. పౌల్ట్రీ కంపెనీల తీర్పు నిరసనగా ఏప్రిల్ 1వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా చికెన్ విక్రయాలు నిలిపేస్తూ బంద్ పాటించాలని నిర్ణయించారు. కోళ్లను సప్లై చేసే కొన్ని పౌల్ట్రీ యజమానాలు మార్జిన్ పెంచడం లేదని నిరసనకు సిద్ధమయ్యారు. తమకు ఇచ్చే మార్జిన్ విషయంలో కంపెనీలు అనుసరిస్తున్న తీరుతో చిన్న వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలంగాణ చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ ఆరోపిస్తోంది. కిలో ₹200 ఉన్నప్పుడు 30 మార్జిన్ ఇచ్చారు. ఇప్పుడు 360 అయినప్పటికీ అదే ₹30 మార్జిన్ ఇవ్వడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇదే ఇష్యూకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అక్రమ్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చికెన్ షాపులు ఏప్రిల్ 1వ తారీఖు నుండి మూసివేయబడతాయంటూ కూడా చికెన్ షాప్ ఓనర్లకు సంబంధించినటువంటి ఆ ఓనర్లు ఆ షాపులు ఎదుట కూడా బోర్డులు ఫ్లెక్సీలు పెడుతున్న పరిస్థితి. సరైన మార్జిన్ కంపెనీలు మాకు ఇవ్వట్లేదు, దాంతో మాకు లాస్ వస్తున్నాయంటూ కూడా ఏప్రిల్ 1 వరకు ఈ సమస్య పరిష్కరించకపోతే ఏప్రిల్ 1 నుండి పూర్తిగా కూడా చికెన్ షాపులు మూసివేస్తామంటూ కూడా చికెన్ షాప్ ఓనర్లు చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనతో ఒక చికెన్ షాప్ కు సంబంధించిన ఓనర్ ఉన్నారు. అసలు ఏంటి ఆ సమస్య, ఎలా వచ్చింది, ఏ విధంగా లాస్ వస్తుంది, వారి మాటలో తెలుసుకుందాం. అన్న చెప్పండి, కంపెనీలు సరైన మార్జిన్ ఇవ్వనందువలన మాకు లాస్ వస్తుంది అంటూ కూడా మీ ఓనర్లు అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏప్రిల్ 1 నుండి మూసేస్తామంటున్నారు. అసలు ఏంటి, ఏం సమస్య, అసలు ఈ మార్జిన్ గొడవ ఇదంతా ఏంటి? అసలు సమస్య అంటే ఏం లేదండి. ఇంత ముందుకు సపోజ్ ఒక ₹200 కేజీ ఉందనుకో, అప్పుడు ఒక ₹30 మార్జిన్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ₹350 ఉన్నా అదే ₹30 మార్జిన్ ఇస్తున్నారు. ఇప్పుడు ఇట్లా మార్జిన్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే రెంట్లు పెరిగినాయి, ప్లస్ పిల్లల శాలరీస్ పెరిగినాయి. ఇట్లా పెరిగినప్పుడు ఏమవుతుంది, మనకు అదే దాంతో మొత్తం అమౌంట్ ఇవ్వలేము కదా. పిల్లల గీతాలు ఇవ్వాలి, రెంట్లు ఇవ్వాలి. మార్జిన్ పెంచిస్తే మనకేమన్నా పిల్లల శాలరీస్ ఇవ్వచ్చు, ప్లస్ రెంట్లు ఇవ్వచ్చు, అన్నిటికి వెళ్తుంది. ఇట్లా మాకు మార్జిన్ తగ్గించడం వల్ల ఏంటంటే మొత్తం లాస్లో చేయడం జరుగుతుంది. మొత్తం నష్టాలు, వ్యాపారాలు అందరూ నష్టాలు కూడుకుపోవాల్సి వస్తుంది. అందుకనేసి ఈ ఏప్రిల్ 1 నుండి అన్ని చికెన్ షాపులు బంద్ చేయాలని నిర్ణయించుకున్నారు. అంటే ఇప్పుడు ₹30 మార్జిన్ ప్రస్తుతానికి ఇస్తున్నారు. 200 చికెన్ రేట్ 200 ఉన్నప్పుడు అంతే ఇస్తున్నారు, 350, 360 అయినప్పుడు కూడా అంతే ఇస్తున్నారు అంటూ కూడా చెప్తున్నారు. ఏంటి ఆ మార్జిన్ అనేది మన ఫిక్స్డ్ ఉంటుందా, ఇంతే ఇవ్వాలి అని మన ఫిక్స్డ్ ఉంటుందా, లేకపోతే ఎలా పెరిగిన కొద్ది కూడా పెంచొచ్చా? అట్లా పెరిగిన కొద్ది పెంచిస్తేనే, మార్జిన్ పెంచిస్తేనే మనకు కూడా ఏదన్నా బిజినెస్ చేయడానికి వీలు ఉంటుంది. మనకి ₹200 ఉన్నప్పుడు కూడా అదే ₹30 మార్జినే ఇస్తున్నారు, ఇప్పుడు అదే మార్జిన్ ఇస్తున్నారు. అట్లా ఇవ్వడం వల్ల ఏమైపోతుంది అంటే, మనకు ₹350 ఉన్నప్పుడు చికెన్ కొనాలంటే కస్టమర్ ఏం చేస్తాడు, ½ కేజీ తీసుకుంటాడు. అదే 200 ఉందనుకో, కిలోన్నర తీసుకుంటాడు. అప్పుడు కిలోన్నర తీసుకున్నప్పుడు ఏమవుతుంది, మన మార్జిన్ ఒక ₹45 వస్తుంది. ఇప్పుడు అదే ½ కిలో తీసుకుంటే ₹15 మార్జినే వస్తుంది. రేటు తక్కువ ఉంటే కస్టమర్లు ఎవరైనా ఎక్కువ కొనుక్కోవడానికి వస్తుంది. అప్పుడు కొంచెం ఎంతో లాభసాటిగా ఉంటుంది రైతు అమ్మే బిజినెస్ వాళ్ళకి. ఇప్పుడు ఇంత ఎక్కువ ఉంటే అమ్మాలంటే ఎంత కష్టంగా ఉంది. అంటే ఇప్పుడు ఈ సమస్య కొత్తగా వచ్చిందా, లేకుంటే గతంలో ఎప్పుడైనా వచ్చింది? ఎందుకంటే మనం చూస్తున్నాం గతం నుండి కూడా చికెన్ రేట్లు రోజు రోజుకి పెరుగుతుంటాయి, తగ్గుతూ ఉంటాయి. సో ఎప్పుడు ఈ విధమైన ప్రచారం జరగలేదు, ఇప్పుడే ఎందుకు ఈ ఇష్యూ బయటకు వచ్చింది? గత ఈ ఒక 6 నెలల నుండి ఈ సమస్యతో ప్రతి చికెన్ షాప్ యజమానులు సతమతం అవుతున్నారు. ఇంతకుముందుకి ఇట్లాంటి పొజిషన్ ఎప్పుడు లేదు. అందుకనేసి మార్జిన్ కొంచెం పెంచి, రేట్లు పెరిగినప్పుడు మార్జిన్ పెంచేయాలనేసి కోరుకుంటున్నాం. అంటే ఎంత ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ రోజు చూసుకుంటే చికెన్ రేట్ ₹360 ఉంది కిలో. దానికి ఎంత మార్జిన్ ఇస్తే మీకు ఆ లాభం వస్తుంది అని అనుకుంటున్నారు? ఎంత అయితే బెటర్ అని ఫీల్ అవుతున్నారు మీరు? ఒక ₹50 అన్న మార్జిన్ ఇస్తే మనకు రెంట్లు ప్లస్ పిల్లలకు శాలరీస్ ఇవ్వడానికి జరుగుతుంది. ఓకే. అంటే ప్రధానంగా ఇప్పుడు ఈ రెంట్లు పెంచుతున్నప్పుడు మీకు మార్జిన్ అదే రేటు వస్తుంది కాబట్టి చేస్తున్నారు. అంటే ఎందుకు గతంలో కూడా చేశారు, ఆ గతంలో నుంచి కూడా ఈ వర్కర్స్ ఉన్నారు, వాళ్ళకు కూడా శాలరీస్ ఇస్తున్నారు. ఇప్పుడు ఏ విధంగా మీకు ఖర్చులు పెరిగాయి? ఏ విధంగా అంటే, ప్రతి ఇయర్ ఒక ఓనర్ ఉంటాడు, షాప్ ఓనర్ ఉంటాడు, ఒక 5% రెంట్ పెంచేయాలన్నాడు. ప్రతి సంవత్సరం అదే ఉండదు. ప్రతి ఎంప్లాయీకి ప్రతి ఇయర్ మనం శాలరీ పెంచే ఇవ్వాల్సి వస్తుంది. అట్లా ఈ మార్జిన్ పెంచిస్తే, మనకి ప్రతి ఇయర్ మార్జిన్ పెంచిస్తే మనం కూడా పిల్లలకి కొంచెం ఎక్కువ ఇవ్వగలుగుతాం. అదే ₹5,000 జీతం ఇవ్వాలంటే ఎంత ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడు మినిమం ఒక వర్కర్కు, పని రాని వర్కర్కి కూడా మనం 8 గంటలు డ్యూటీ చేయించుకొని ఒక 10-12 వేలు జీతం ఇస్తే కానీ మనం సరిపోవట్లేదు. అతనికి ఫుడ్ పెట్టి అన్ని ఇవ్వాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు కొన్ని ప్రముఖ కంపెనీలు ఉన్నాయి, స్నేహనే కానీ, లేకపోతే వెన్కావ్ అని, రామరెడ్డి అని, ఇలా చాలా కూడా ప్రముఖ చికెన్ కంపెనీలు ఉన్నాయి, పౌల్ట్రీ కంపెనీలు. సో ప్రధానంగా ఈ కంపెనీల మధ్య ఈ సమస్య ఉందా, లేకుంటే కొందరు ప్రైవేట్ గా కూడా చికెన్ సెంటర్ నడుపుతూ ఉంటారు, వాళ్ళకు కూడా ఇలాంటి సమస్యలు ఏమైనా ఉంటాయా? అందరు కలిసి ఈ సమస్య నుండి ఎదుర్కొంటున్నారు, అన్ని షాపు వాళ్ళు కలిసి చేస్తున్నారు. అది సో ఇప్పటికే నగర వ్యాప్తంగా కూడా ప్రొటెస్ట్ స్టార్ట్ అయిపోయింది. అందరూ చికెన్ షాప్ల ముందు ఫ్లెక్సీలు పెడుతున్న పరిస్థితి వచ్చింది. మరి ఏంటి, కంపెనీ వాళ్ళు స్పందించారా, ఏం చెప్తున్నారు, స్పందిస్తారని మీరు అనుకుంటున్నారా? ఇంకా అయితే స్పందన రాలేదని తెలుస్తుంది, వస్తే తెలియదు.
అంటే ఫైనల్ గా అయితే రాకపోతే మీరు కూడా ఏప్రిల్ 1 నుండి షాప్స్ మూసేస్తారా? ఒకవేళ వాళ్ళు స్పందించలేదంటే స్పందించే వరకు కూడా షాపులు మూసే ఉంటాయి అంటున్నారా? ఇక స్పందించేంత వరకు అయితే క్లోజ్ అయితే చేయాల్సిందే ఉంటుంది. స్పందన వస్తుంది కోరుకుంటున్నాను. మరి ఈ సందర్భంగా కస్టమర్లకు ఏం చెప్తారు? ఎందుకంటే ఆల్రెడీ ఇటు రేట్లు పెరుగుతుంటే 360 రూపాయలు అని అంటే ఇంకొక 40-50 రూపాయలు పెడితే హాఫ్ కిలో మటన్ వచ్చే పరిస్థితి ఇప్పుడు చికెన్ షాప్ల వద్ద ఉంది. సో ఇప్పుడు మీరు షాపులు బంద్ చేయడమే కానీ లేకపోతే ఇలా ఈ విధంగా 350 360 పెంచుకుంటూ పోతే కస్టమర్లు కూడా మరి చికెన్ వైపు మొగ్గు చూపుతున్నారా? అసలు వస్తున్నారా? ఏంటి ఎలా ఉంది కస్టమర్ల దగ్గర నుండి స్పందన? కస్టమర్లు వేయడం 360 రూపాయలు అంటే ఇంకో 3 కిలోల చేపలు వస్తాయని అంటున్నారు. ఇప్పుడు తీసుకోవాలంటే వాళ్ళు ఎంత ఇబ్బందిగా పడుతున్నారు. కిలో రేటు చూడంగానే మళ్ళీపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు కొందరు ఏం చేస్తారంటే వచ్చినాం కదా సరే ఒక హాఫ్ కిలోనన్నా తీసుకోపోదాం అన్న ఆలోచనతో హాఫ్ కిలో అట్లా తీసుకెళ్తున్నారు. ఇప్పుడు మీకు ఈ సమస్య కేవలము చికెన్ రేట్ పెరిగినప్పుడు మాత్రమే వస్తుందా? చికెన్ ఇంత మార్జిన్ ఈ ఒక 6 నెలల నుండి మాత్రమే ఇట్లా మార్జిన్ బాగా తగ్గించారు. ఇంతకుముందుకి ఇలాంటి సమస్యలు అయితే ఏం లేవు. సో వింటున్నారు కదా, గత 6 నెలల నుండి మేము ఈ సమస్య ఎదుర్కొంటున్నాం. ఏదైతే చికెన్ రేటు పెరిగినప్పటి నుండి కూడా అంటే ఇప్పుడు 360 రూపాయలు కిలో ఉంటే అదే మార్జిన్ ఇస్తున్నారు. 200 కేజీ వచ్చినప్పుడు కూడా అదే మార్జిన్ ఇచ్చి 360 రూపాయలు వచ్చినప్పుడు కూడా అదే మార్జిన్ ఇస్తే మేము షాపులు ఎలా నడుపుకోవాలి, వర్కర్స్కి ఎలా జీతాలు ఇవ్వాలంటూ కూడా షాప్ ఓనర్లు ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా ఈ సమస్యను పరిష్కరించకపోతే నిజంగానే ఏప్రిల్ 1 నుండి పూర్తిగా కూడా చికెన్ షాపులు క్లోజ్ చేస్తామంటూ కూడా చికెన్ షాప్ ఓనర్లు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రసాద్తో అక్రమ్ టీవీ, హైదరాబాద్.